లాభం చేయడానికి పెట్టారు అంటే ఇంతవరకు ప్రభుత్వంలోని బాధ్యులు ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేదు. 2025-26లో నిజానికి జనవరిలో ఒక టెండర్ చేశారు ఈ నిబంధన లేకుండా. జనవరిలో టెండర్ చేస్తారు, మళ్ళీ ఆ టెండర్ వెంటనే రద్దు చేశారు. టెండర్లో ఈ నిబంధన లేకుండా ఆ రోజు మీరు టెండర్ పిలిస్తే -7% అంటే ఎస్టిమేట్ చేసిన దానికంటే 100 రూపాయలకు ఎస్టిమేట్ చేస్తే 93 రూపాయలకే పనిచేస్తామని కాంట్రాక్ట్ సంస్థలు ముందుకొచ్చినాయి. కానీ దాన్ని మీరు రద్దు చేశారు, ఈ నిబంధన పెట్టారు. దానివల్ల ఏమైంది, తిరిగి మళ్ళీ టెండర్ అదే ప్లేస్ లో పిలిస్తే +12 అంటే 100 రూపాయలకు అయ్యే పని 112 రూపాయలకు కావాలని చెప్పి మరి సంస్థలు వచ్చిన మాట వాస్తవమా కాదా మరి మీరు చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మే 25 నుంచి మీరు ఎప్పుడైతే నిబంధన పెట్టారో ఈ రోజు వరకు గత 9 నెలల్లో ఎన్ని సంస్థలు ఇప్పటి వరకు ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ సందర్శించారు, మీకు ఎన్ని ఈమెయిల్స్ వచ్చినాయి, ఎన్ని లేఖలు వచ్చాయి, ఎన్ని సర్టిఫికెట్లు సింగరేణి సంస్థ జారీ చేసింది, మీరు ఒక వైట్ పేపర్ ఒక శ్వేతపత్రం ప్రచురించండి అని మేము డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదు. కొంతమందికే సెలెక్టివ్ గా ఎందుకు ఇచ్చారు మీరు, కొంతమందికే సెలెక్టివ్ గా మీరు ఎందుకు మరి కొంతమంది కాంట్రాక్ట్ సంస్థలను ఎందుకు మీరు ఎత్తుకుంటున్నారు, మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఇందులో రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది అవునా కాదా అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం రాదు, ఇంతవరకు ఆయన విషయంలో స్పష్టత రాదు. అట్లాగే మేము అడిగాం శ్వేతపత్రం ప్రచురించండి, ఒక నైనీ టెండర్లే కాదు, నైనీ బొగ్గుగని టెండర్లే కాదు, మరి నైనీలో కూడా గతంలో 2021లో 2022లో 2 సార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టెండర్లు పిలిచాం. కానీ ఆ రోజు ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన లేదు. మరి ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరం వచ్చింది అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. అట్లాగే సోలార్ పవర్ స్కామ్ గురించి కూడా మేము బయటపెట్టాం. భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్ కు 2.5 నుంచి 3 కోట్లలో ఇవాళ సోలార్లో నిర్మాణం జరుగుతూ ఉన్నది. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం 7 కోట్లట. 2.5-3 కోట్లలో అయ్యో పని దేశంలో మొత్తంలో ఒక్క తెలంగాణలో మాత్రమే 7 కోట్లు ఎందుకు అవుతున్నది, ఇది స్కామ్ కాదా సోలార్ పవర్ లో అని మేము నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేదు. అట్లాగే ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే గనుల్లో